రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా జాగ్రత్త పడాలన్నారు ముఖ్యమంత్రి. టెలిమెట్రీ విధానం అమలుకయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ సర్కార్ ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టెలిమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొచ్చాను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారమే నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఆయన. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా జాగ్రత్త పడాలని అన్నారు ముఖ్యమంత్రి. టెలిమెట్రీ విధానం అమలుకు అయ్యేటువంటి ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టెలిమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ కేఆర్ఎంపీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, వచ్చే 3 నెలలు సాగునీరు అలాగే తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంట్లో భాగంగా అటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు అలాగే నీటి వాడకం సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ప్రతిసారి ఏదో ఒక వివాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి 3 నెలల్లో వచ్చేటువంటి నీటి ఎద్దడి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడాలంటే ఏపీ ఎక్కువ వాటా, తనకు ఇచ్చినటువంటి నీటి వాటా కంటే ఎక్కువ నీటిని తరలించుకోపోకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి అలర్ట్ ని ముందే అది ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ఎక్కువ నీటిని గనక డ్రా చేస్తే దానికి సంబంధించి వెంటనే కేంద్రానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. ఏపీ ప్రభుత్వం నీటి తరలింపుకు సంబంధించి టెలిమెట్రీ ఏర్పాటుకు ఖర్చుని భరించడానికి కూడా ముందుకు రావట్లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో టెలిమెట్రీ ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తుందని, ఆ నిధుల విడుదలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి నివేదించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంట నష్టపోకుండా కాలువలతో నీటి మీదనే ఆధారపడినటువంటి సాగుకు సంబంధించినటువంటి పంటలు ఏవి ఎండిపోకుండా ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి రైతులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని, మరోవైపు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని డ్రా చేస్తే తెలంగాణలో నీటి ఎద్దడి నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఈ 2 ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి నీటిని డ్రా చేసుకునేటువంటి అంశాల మీద చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగినటువంటి సమావేశంలో అటు తాగునీటి, సాగునీటి ఎద్దడితో పాటు 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అలర్ట్ అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే టెలిమెట్రీ విధానానికి ఏపీ సర్కార్ ముందుకు రావడం లేదు, దానికి అమలు చేయడానికి అయ్యేటువంటి ఖర్చులో సగం భరించడానికి ఏపీ సర్కార్ ముందుకు రావడం లేదు, దీని మేరకు ఫిర్యాదు చేయాల్సిందిగా కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? టెలిమెట్రీ సంబంధించినటువంటి విషయంలో కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వడంతో పాటుగా ఎక్కువ నీటిని గనక డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయాలనేటువంటి అంశాన్ని ఈ సమావేశంలో అధికారులకు ఆదేశించారు. ఎందుకంటే ఎక్కువ నీటిని కేటాయించినటువంటి నీటిని వాడాలని కృష్ణా నది మీద కేఆర్ఎంబీని నీటి వినియోగానికి సంబంధించి 2 రాష్ట్రాలని పర్యవేక్షించేందుకు కేఆర్ఎంబీని ఏర్పాటు చేశారు. ఈ కేఆర్ఎంబీకే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇలాంటి టెలిమెట్రీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కానీ, సమస్యలు కానీ ఏ వచ్చినా కూడా కేఆర్ఎంబీకి చెప్పడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ వివరాలని అందించాలని సూచించారు. ముందస్తుగానే 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అది పీక్ చేరుకోకుండా ముందస్తుగానే అధికారులని సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్